సాయి లీలా త్రిబుల్ ఎయిట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మెంతి కూర పెసరపప్పు ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పప్పునైతే ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కాస్త హీట్ అవ్వాలండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చాలా సింపుల్ అండి చేసుకోవడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మెంతి కూర అండి. ఆకు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడైతే పావు గంట ముందు నానబెట్టిన పెసరపప్పు అండి. పెసరపప్పు వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. మనకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చండి. బాగా వేయించుకోవాలండి. ఇది పొడి కూరలాగా తయారవుతుంది. చూడండి, సగం వరకు అయితే వచ్చింది. ఇంకా కూడా వెయిట్ చేయాలండి. చూడండి కలర్ అయితే ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.